సో, ఈ విషయం నాకెప్పటినుంచో తెలిసినప్పటికీ కూడా అంత కాన్సంట్రేటెడ్‌గా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలి అన్న కాన్షియస్‌నెస్ లేదు. బట్ రీసెంట్‌లీ నేను గైనిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వి హాడ్ ఎ కన్వర్జేషన్ అండి రిగార్డింగ్ దిస్. సో, ఐ థాట్ వై కాంట్ ఐ షేర్ విత్ యూ ఎవ్రీవన్. చాలా మందికి తెలీదు యాక్చువల్లీ. నాకు తెలిసిన వాళ్ళని కూడా చూసాను. అదేంటి అననంటే, మనం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండర్ గార్మెంట్స్ కానీ, ప్రైవేట్ పార్ట్స్ కానీ, ఈ డెటాల్ ఎక్కువ యూజ్ చేయడము, దాని తర్వాత కంఫర్ట్స్ యూజ్ చేయడం, బట్టలు మంచి స్మెల్ రావడానికి. ఇంకా పెద్దవాళ్ళైతే అడల్ట్స్ వెజనల్ వాషెస్ వాడడము, ఇవన్నీ చేస్తుంటాం. దీనివల్ల మనం ఏమనుకుంటామంటే హైజీన్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నామని. బట్ యాక్చువల్లీ వి ఆర్ హార్మింగ్ అవర్ సెల్వ్స్ అండి. ఎందువల్ల అనంటే, వీటిల్లో ఉండే కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే, మన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉండే ఆ పీహెచ్ అనేది బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. సో, ఈ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అనంటే, మనము ఇంకా మోర్ ప్రోన్ టు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో, చిన్నపిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ, సో, నెవర్ డూ దిస్ అండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ నార్మల్ వాటర్‌తోనే మంచిగా అండర్ గార్మెంట్స్ కానీ, ప్రైవేట్ పార్ట్స్ కానీ వాష్ చేసుకోవడం వల్ల ఇట్ ఈస్ మోర్ హైజినిక్.